ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలనేదే నా ప్రధానమైన ప్రార్థన. కాబట్టి రాబోతున్న దినాల్లో ఇగమందు పరమందు కూడా ఆశ్రయించబడతాడు. ఎందుకంటే మన నిత్యత్వాన్ని నిర్ణయించడంలో ఆశీర్వాదం కూడా ఒక భాగమై ఉంది. మత్తయి సువార్త 25:34 నుండి 36 వచనాలు చదివితే ప్రభు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటున్నాడు. సో ఆత్మీయంగా భూసంబంధంగా దీవించబడాలని మీరు ప్రార్థన చేయండి. ఈ లోకంలో ఉన్నంత దినాలు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. రాబోతున్న దినాల్లో దేవుడు మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని దీవించి మిమ్మల్ని లోతుకు నడిపించబోతున్నాను మాట్లాడుతున్నాను. దేవుని యొక్క కృపా శక్తి బలము మిమ్మల్ని ఆవరించిన కాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 40 అధ్యాయం 31వ వచనం. యేసుక్రీస్తు మరి మరణించడానికి సమీపించినప్పుడు తన మరణానికి గురించి శిష్యులతో మాట్లాడటం జరుగుతుంది. మరి భావోద్రేకంతో పేదరు అన్నాడు, ప్రభా, ఎవరు నేను నిరాకరించినా నేను నిరాకరించను. నా అది శిక్ష అయినా సరే, జైలైనా సరే, ఈవెన్ మరణానికి కూడా నేను వెనకాడను ప్రభా, ఖచ్చితంగా నీ కొరకు మరణిస్తాను అన్నాడు. కానీ తర్వాత చూస్తే ఆ టైం వచ్చినప్పుడు యేసు ప్రభుతో మరి నిలబడలేకపోయారు. బైబిల్లో రాయబడి ఉంది, శిష్యులందరూ పారిపోయారంట, ఒక్కరు కూడా లేరంట. మార్కు సువార్త 14వ అధ్యాయం 50వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే దూరంగా ఉన్న శిష్యుడు మరి యేసు ప్రభు శిలువ మరణాన్ని శిక్షగా విధించడానికి కోసం 10 మంది కూడుకున్న ఒక చోట మరి దూరంగా ఉన్నాడు. అప్పుడు బైబిల్లో రాయబడి ఉంది, నాకు ఈ వాక్యం బాగా నచ్చింది. యోగానంట మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే రానియట్లేదు ఎవరిని మాట్లాడి, ఎందుకంటే వీళ్ళు అందరికీ పరిచయిస్తాడు అనమాట. యోగాను ఈ అధికారులు, యూదుల యొక్క అధికారులు అందరికీ పరిచయిస్తాడు. కాబట్టి యోగాను ఏం చేస్తాడంటే పేదరును చిన్నగా యేసు దగ్గరికి తీసుకొస్తున్నాడు. బహుశా ఆ టైంలోనే యేసు మరి పేదరు వైపు చూచాడేమో. బైబిల్లో రాయబడి ఉంది, లూకా సువార్త 22వ అధ్యాయం 61-62లో ఆయన ఎంతో వేదనతో తను చేసిన తప్పును తెలుసుకొని ఎంతో వేదనతో ఏడ్చాడని రాయబడి ఉంది. యేసును చూసిన క్షణంలో ఆయనకు పశ్చాత్తాపం కలిగింది. దేవుని బిడ్డలారా, నేను ఆత్మీయులే, మీరు ఆత్మీయులే. కానీ మనము ఒంటరిగా ఈ భూమిలో మనం సాగలేము. మనకంటూ మనము కలిసి ఒక సవాసముగా మనం ఎదగాలి. మనకంటూ ఒక ప్రేయర్ ఫ్రెండ్స్ ఉండాలి. ఆత్మపురులైన ఆత్మీయులు మనకు ఉండాలి. మన కొరకు ప్రార్థించేవారు ఉండాలి. మనల్ని సరిచేసేవారు ఉండాలి. మనకు మన పక్షంగా దేవుని సన్నిధిలో మాట్లాడేవారు ఉండాలి. నిన్న యోగానని పరిశుద్ధాత్మకు పోల్చాను. అయితే ఈరోజు ఈ భూమిలో కూడా మనకు ఏం కావాలంటే మనకు ఒక వ్యక్తి కావాలి. బైబిల్లో రాయబడి ఉంది, దావీదుకు ఒక యోనాతాన్ని దేవుడు సిద్ధపరిచాడు. సో ఆ కరెక్ట్ టైంలో సిద్ధపరచడం వలన దావీదు కృంగిపోకుండా మరి సౌలు చేతిలో పడి నాశనం అయిపోకుండా యోనాతాన్ని వ్యక్తి చేత భద్రపరచబడుతూ కాపాడబడుతూ వచ్చాడు. నీ కూడా ఒక యోనాతాను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, ఎక్కడో ఉన్న పేదలను లోపలికి తీసుకొని రావటం, యేసు దగ్గరికి తీసుకుని రావటం, ఆ సమయంలో ఆ క్లిష్ట పరిస్థితుల్లో తీసుకుని రావటం ఎంత ఆశీర్వాదం. మీకు యోగాను ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేసి చూడండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతోమంది ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, కానీ
వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ఆత్మకు భంగం వాటిల్లే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. కొంతమందిని ఫ్రెండ్షిప్ పట్టడం వలన వాళ్ళకు ఆత్మీయత చెడిపోయింది. చేరకూడని వ్యక్తులతో చేరటం వలన కూడా స్నేహం, దేవుని పిల్లలు ఉండకూడని స్నేహం వలన ఈరోజు ఆత్మీయత నశించిపోయింది. నేను ఆడవాళ్ళంటూ మగవాళ్ళంటూ చెప్పట్లేదు, అందరికీ చెప్తున్నాను. మనం ఎవరినైతే స్నేహితులుగా ఉండాలని చెప్పి ఆశపడుతున్నామో వాళ్ళు ఆత్మపురులుగా ఉండాలి, దేవునికి దగ్గర వారుగా ఉండాలి. ముఖ్యంగా మీ ఆత్మీయ జీవితానికి ప్రోత్సాహపరిచేవారుగా ఉండాలి. మీ ఆత్మీయ జీవితానికి ఆటంకపరిచేవాళ్ళు, మిమ్మల్ని ప్రార్థన చేయకుండా అభ్యంతరపరిచేవాళ్ళు, మిమ్మల్ని పాపానికి ఈడ్చుకుని వెళ్ళేవాళ్ళు, స్నేహం అని, ఫ్రెండ్ అని పేరిట మిమ్మల్ని పాపపు ఊబిలోనికి నెట్టేవాళ్ళు, మిమ్మల్ని ఆ దేవునికి దూరం చేసే వాళ్ళతో మీరు ఎలా సహవాసం చేస్తారని చెప్పి నేను గట్టిగా మిమ్మల్ని స్ట్రాంగ్గా అడుగుతున్నాను. అటువంటి స్నేహం దేవునికి వైరం, అది వ్యభిచారంతో సమానం. కాబట్టి అటువంటి స్నేహితులు వెతకవద్దు. అటువంటి స్నేహాలు ఉంటే కట్ చేసుకోండి. మనము అంచెదినంలో ఉన్నాం. ఆ దినము సమీపించకూడదు, సహవాసంగా కూడుకోవటాన్ని మానకూడదని ఎబ్రీ పత్రిక 10:25లో రాయబడి ఉంది. అయితే ఆత్మపురులుగా ఉండాలి. ఇటువంటి ఒక యోగానుగా ఉండాలి. మన స్నేహితులు యోగానుగా ఉండాలి. యేసు ప్రభు యొక్క నడిపించేవారుగా ఉండాలి. ఆత్మీయంగా బలపరిచేవారుగా ఉండాలి. చూడండి, నికోదేముని ఏం చేస్తారు చెప్పండి, యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తున్నారు. దేవునామానికి స్తోత్రం. అలాగే ఫిలిప్ ఏం చేస్తాడు చెప్పండి, నతనయేలుని యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాడు. యోహాను సువార్త 1:48. కాబట్టి ఇటువంటి నతనయేలు, మరి ఇటువంటి ఫిలిప్ ఉండాలి తప్ప, ఇటువంటి యోహాను ఉండాలి తప్ప, అటువంటి యోనతాను ఉండాలి తప్ప, మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచే వాళ్ళతో అస్సలు ఎంత లాభమైనా మీరు సహవాసం చేయకూడదు. బైబిల్లో వెరీ క్లియర్గా ఉంది, విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తే లేదని రాయబడింది. అవిశ్వాసులు అంటే ఎవరు? నీ ఆత్మీయ జీవితానికి, నీ ఆత్మకు భంగం వాటిల్లేవారు, మిమ్మల్ని బలహీనపరిచేవారు, దేవుని దూరం చేసేవారు. ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళ ద్వారా కలిసి వచ్చినా వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే, సహవాసం చేస్తే రేపు నిత్య అగ్నికి నెట్టబడతావు. కాబట్టి దేవుని కొరకైనా సరే, యేసునామ మహిమ కొరకైనా సరే వాళ్ళని కట్ చేయటమే బెటర్. అలా కట్ చేయటం వలన దేవుడు మీకు దగ్గర అవుతాడు. ఈ మాటను దేవుడు దీవించిన గాక. మీకు ఒక మంచి యోగాన్ని లభించాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి ఒక మంచి యోగాన్ని మాకు సిద్ధపరచమని అడుగుతున్నాను. మీరే ఆశీర్వదించండి ప్రభు. నీ ప్రసన్న చేత, వెలుగు చేత, మహిమ చేత నింపండి. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభు. నీ కృపాక్షేమలు వెంట రావాలని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. విజయవాడలో దహించు అగ్ని విడుదల సదస్సు మార్చ్ 3, 4, 5 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం, విడుదల పరిచర్యలో ఉన్న వారికి ప్రత్యేకమైన తర్ఫీదు ఇవ్వబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 300 రూపాయలు మాత్రమే. దూర ప్రాంత ప్రజలకు భోజనం మరియు వసతి సదుపాయం కలదు. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, సింకానగరం, విజయవాడ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73.